మల్లెపూల కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష మన తెలుగు జాతి భాష అని కృష్ణదేవరాయ పలుకుతాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దానిని మనమేం చేసాము, ఇంగ్లీష్ పదం ఎల్ఈఎస్ఎస్ అనే దాన్ని తీసుకొచ్చి లెస్ చేసాం తెలుగు భాషని. దయచేసి తెలుగు భాషని లెస్సాలానే ఉంచండి. ఎక్కడుందండి ఇవాళ రేపు తెలుగు భాషలో మాట్లాడమంటే చాలు సిగ్గుపడిపోతున్నారు మనుషులు. తెలుగు రాదు అని కూడా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆంగ్లంలో మాట్లాడమంటే మాట్లాడతారు కానీ తెలుగులో మాట్లాడమంటే ఎందుకో అంత నామోషి ఇవాళ రేపు. మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మిగతా భాషల వాళ్ళు వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడతారు. ఉత్తి మన తెలుగు వాళ్ళకే ఎక్కడ లేని మొహమాటాలు ఇవన్నీ. తెలుగు భాష గురించి చెప్పాలంటే చాలా గొప్ప భాష. ఎందుకంటే మన భాషలో ఉన్నట్టు శతక పద్యాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు, భాస్కర శతకాలు, కుమారి శతకాలు, కుమార శతకాలు, దాశరథి శతకాలు, శ్రీకాళహస్తీశ్వర శతకాలు, నరసింహ శతకాలు, ఇన్ని శతకాలు ఉన్నాయండి. ఇంకే భాషలోనైనా ఉన్నాయా? హిందీలో చెప్పండి, ఎక్కడైనా ఉన్నాయా? హిందీలో లేవు ఎక్కడా, ఇంగ్లీష్లో అసలే లేవు. దాన్ని మనం వదిలేసుకుని ఎక్కడో ఉన్న ఇంగ్లీష్ నేర్చుకుని పోనీ పిల్లలు నేర్చుకోవచ్చు ఒక ఎక్స్టెంట్ వరకు. అంటే ఇవాళ రేపు చదువులకి ఇంగ్లీష్ అవసరం లేదు అని నేను అనట్లేదు. ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో తెలుగు కూడా అంతే ముఖ్యము. తెలుగులో మాట్లాడాలి. మన భాషని నిలుపుకునే హక్కు మనకి ఉన్నది. మరి మిగతా భాషల వాళ్ళు భాషా దినోత్సవం చేసుకుంటారు. మరి మనం ఎందుకు చేసుకోము? తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. ఆ రోజు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? గిడుగు రామ్మూర్తి పంతులు గారు అతను తెలుగు భాషకి ముద్ర వేశారు. ఆ కాలంలో హైదరాబాద్ అలాంటి ప్రాంతాల్లో తెలుగు చదువుకోవడానికి అర్హులుగా ఉండేవారు కాదు కొంతమంది. అప్పుడు ఉర్దూ భాష అందరికీ తప్పనిసరిగా ఉండేది. కాకపోతే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఇంకా గురుజాడ అప్పారావు గారు వీళ్ళిద్దరూ ఎన్నో రచనలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఆగస్టు 29న అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు పుట్టినరోజు ఆ రోజున తన పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాషని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి అందుకు దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు భాషా దినోత్సవం అనేది జరుపుకుంటాం మనం. తెలుగు భాష గురించి చెప్పాలంటే ఎన్ని సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు, పలుకబడులు ఇవన్నీ ఉంటాయి. చెప్పాలి అంటే మన భాషలో మాట్లాడుకున్నంత సులువుగా వేరే భాషలో మాట్లాడుకోలేము. ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు చదువులకి పైకట్ట వెళ్తే మాట్లాడచ్చు ఇంగ్లీషు. కాకపోతే ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా మన తెలుగు భాషను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటిది మనం తెలుగులో మాట్లాడడానికి నామోషి ఎందుకండి అందరికీను? పైగా గొప్పగా చెప్పుకో ఉంటారు చాలామంది, మాకు తెలుగు రాదు అని. అలా చెప్పుకోకూడదు. మన భాషని మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవాళ రేపు పెద్దవాళ్ళు అంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఏం దౌర్భాగ్యం ఇది? పెద్దవాళ్ళే పిల్లలకి చెప్పాలి, తెలుగు మాట్లాడాలి. చిన్న చిన్న పిల్లలకి తెలుగు కథలు చెప్తూ ఉండాలి, తెలుగు తిథులు చెప్తూ ఉండాలి. ఇవాళ రేపు ఎవరికైనా తెలుగు తిథులు తెలుసా? పాటిమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, శుక్లపక్షమి పౌర్ణమి, కృష్ణపక్షమి అమావాస్య. తెలుగు తిథులు తెలియదు, తెలుగు వారాలు తెలియవు. ఎంతసేపు సండేలు, మండేలు, ట్యూస్డేలు ఇవే పలుకుతారు. తెలుగు నెలలు అసలు పేర్లే తెలియవు. ఇప్పుడు ఏం మాసము? అధిక జ్యేష్ఠ మాసము.
ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది కనుక అధిక జ్యేష్టం అని చెప్తాం. అధికం ఎందుకు వస్తుంది? ఈ సంవత్సరం అంటే సపోజ్ ఈ సంవత్సరం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మొన్న వైశాఖ మాసంలోనే చూసుకున్నాం. మొన్న లాస్ట్ మంగళవారం 12వ తారీఖు పొద్దున్న వరకు పొద్దున్న 10 వరకు దశమి ఉండి తర్వాత ఏకాదశి వచ్చింది. తర్వాత బుధవారం 13వ తారీఖు అలానే ఏకాదశి పొద్దున్న 7:30 వరకు ఉండి తర్వాత ద్వాదశి వచ్చింది. మన్నాడు కూడా అలానే లక్ష్మీవారం 14వ తారీఖు ద్వాదశి ఉండి త్రయోదశి వచ్చింది. త్రయోదశి పూర్తిగా ఉంది. మన్నాడు 15వ తారీఖు చతుర్దశి వచ్చింది. సో అలాగా ఈ తిథులన్నీ ఒక్కొక్క మాట ఏమవుతాయంటే ముందు వచ్చేస్తూ ఉంటాయి. ఈ తిథులన్నీ ఒకటిగా కలిపితే 2-3 సంవత్సరాలకి ఒక మాసం ఏర్పడుతుంది. ఒక మాసం ఎక్కువగా ఏర్పడుతుంది. దాన్నే అధిక మాసం అంటారు. ఆ మాసం ఏ మాసం వస్తుందో మనం చెప్పలేము. ఒక్కొక్క మాట చైత్ర మాసం రావచ్చు, వైశాఖ మాసం రావచ్చు, జ్యేష్ఠ మాసం రావచ్చు, ఆషాఢ మాసం రావచ్చు, ఏదైనా రావచ్చు, మనం చెప్పలేము. అది జ్యోతిష్యులకే తెలుస్తుంది. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తెలుగు చదివితేనే కదా. తెలుగు గ్రంథాలు చదివితేనే తెలుస్తాయి. తెలుగు పురాణాలు చదివితేనే తెలుస్తాయి. తెలుగు పంచాంగం చూస్తేనే తెలుస్తాయి. అది తెలుగు నెలల పేర్లు తెలియదు ఇవాళ ఎవరికి. పిల్లలకి పెద్దవాళ్ళకే తెలియట్లేదు చాలామంది. జనవరి, ఫిబ్రవరి అని ఇంగ్లీష్ పేర్లే చెప్తారు తప్ప తెలుగు పేర్లు చెప్పరు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇవి తెలుగు నెలల పేర్లు. తెలుగు తిథుల పేర్లు ఇందాక చెప్పాను నేను. పాటిని, విద్య, తదియ అవి. తెలుగు వారాల పేర్లు కూడా. తెలుగు సంవత్సరాల పేర్లు కూడా మనం బైహార్ట్ చేస్తే వస్తాయి. ఎందుకంటే అవి 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తుంది. ఇది ఏ సంవత్సరం? పరాభవ నామ సంవత్సరం. అంతకుముందుది విశ్వావసు నామ సంవత్సరం. 2024లోది క్రోధి నామ సంవత్సరం. 2023లోది శోభకృత నామ సంవత్సరం. సో ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి అప్పుడప్పుడు. కనీసం 60 గుర్తు లేకపోయినా ముందు 10 గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా తెలుగు సామెతల విషయానికి వస్తే అద్భుతమైన సామెతలు ఉంటాయి మనకి. చింత చెట్టంత తీరిక అంటే ఎవరికైనా తీరిగ్గా ఉంటే చింత చెట్టంత తీరిగ్గా ఉన్నావేంటి అంటారు. అంటే చింత చెట్టు ఎప్పుడు తీరిగ్గా ఉండదు కదా. చిగురిస్తుంది, తర్వాత చింతకాయలు ఇస్తుంది, చింతపండునిస్తుంది. అలాగా చింత చెట్టంత తీరిక. తర్వాత మంత్రాలకు చింతకాయలు రాలవు. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కూర్చుని మంత్రాలు వర్ణించామనుకో, చింతకాయలు ఎక్కడో ఉండి రాలిపోయి మనకు వచ్చి ప్రత్యక్షం కావు కదా. మంత్రాలకు చింతకాయలు రాలవు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం, పొయ్యి దగ్గర నించుని రొట్టెలు చేస్తున్నాం అనుకోండి, చేతులు కాలకముందే మనం ఏదో ఒక ఇది తీసుకోవాలి. ఏదో ఒక వస్తువు తీసుకొని మన చేతుల మీద పట్టుకొని కూర్చుంటే రొట్టెలు ఈజీగా దాని మీద పెట్టుకోవచ్చు. అంతేగాని ఏమీ తీసుకోకుండా చేతులు కాలిన తర్వాత ఇంకా ప్లేట్లు కానీ ఇంకేదైనా తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. జాతీయాలు కూడా అంతేను. ఇప్పుడు సపోజ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అంటే విషయాన్ని బాగా అర్థం చేసి ఏకఘంటిగా చెప్పడం. ఏదైనా అంతే కదా. ఇప్పుడు వెన్నతో పెట్టిన విద్య ఉంటుంది. అంటే ఏంటి? ఎవరైనా తీసుకొచ్చి వెన్నతో విద్య పెట్టలేరు కదా. సో అంటే ఏమిటన్నారంటే అది వాళ్ళు పెట్టిన విద్య చాలా ఏళ్ళైనా సరే గుర్తుండిపోతుంది. దాన్నే వెన్నతో పెట్టిన విద్య అంటారు. బూడిదలో పోసిన పన్నీరు అంటారు. పన్నీరు అనేది ఒకటి ఉంటుంది. అది ఒక సెంట్ లాంటిది. పన్నీరు అంటే తినే పన్నీరు కాదు, అదొక సెంట్ లాంటిది. అది వేసుకుంటే మంచి సువాసన తీస్తుంది. అదే దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పోసామనుకోండి, అనవసరంగా వృధా అయిపోతుంది. సో ఇలాగా ఎన్ని లెక్కలేనన్ని సామెతలు, లెక్కలేనన్ని జాతీయాలు. ముందు నుయ్యి వెనక కొయ్యి అంటారు.
ముందు నుయ్యి ముందు ముందు నుయ్యి అంటే మనం ముందుకెళ్తే నుయ్యి ఉంటుంది. వెనక చూస్తే గొయ్యి ఉంటుంది. అంటే ఎటు చూసినా ప్రమాదమే మనకి. తర్వాత పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అంటారు. అసలే పెనంలో ఉన్న వేడంతా వేడిగా ఉంది. అది పొయ్యి మీద పడిందనుకోండి ఇంకా వేడెక్కువవుతుంది. అంటే కష్టాల మీద కష్టాలు రావడం. ఇది ఇది తెలుగు భాష యొక్క గొప్పతనం. మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా సామెతలు గానీ, జాతీయాలు గానీ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.